మాత్రే నమః. జ్ఞాన చైతన్యం ప్రేక్షక మహానందరూ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునే విషయం కార్తీక పురాణం. ఈ రోజు నుంచి 30 రోజుల పాటు కూడా ప్రతిరోజు ఈ పురాణం వినడం చాలా విశేషము. పూర్వజన్మ కర్మలు నివృత్తి కొరకు, అదే విధముగా పరమేశ్వరానుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం పొందుటకు ఇటువంటి పురాణం రోజు కూడా వినడం. ఆ స్వామి అనుగ్రహం ఉంటేనే మనం వినగలము. మనం వింటూ ఒక 10 మందికి వినిపించడం కూడా చాలా విశేషమైంది. మనం విషయానికి వచ్చేకల్లా కార్తీక పురాణం. కార్తీక మాసం. మాసం అంటే నెల రోజులు. ఈ పురాణం ఏ విధంగా ఉంది, ఎక్కడి నుంచి ప్రారంభమైనగా శ్రీమంత భరతవర్షంలో నైమిసారణ్యం ఉంది. ఈ నైమిసారణ్యంలో ఎవరు ఉంటారంటే సాక్షాత్తు సౌనికాది మహాములందరూ కూడా సత్రయాగం చేస్తూ ఉంటారు. సకల పురాణాలు ఎరిగినటువంటి వీళ్ళందరూ కూడా ఏదైనా ఒక అనుమానం వస్తే వీరికన్నా పెద్దవారైనటువంటి గురువు గారిని అడుగుతారు. అటువంటి మహర్షి ఎవరయ్యా అనగా సూత మహర్షి. ఆయన అటు పిమ్మడిగా వెళ్తూ ఉంటే ఎంతో ఆనందంగా వీళ్ళందరూ కూడా గురువుగా నాపి ఆయన్ని చక్కటి ఆసనం మీద కూర్చోబెట్టి బ్రహ్మాండ బదులైపోయి ఆయనకి సేవలు చేసుకుంటూ, అయ్యా గురువు గారు ఏదో ఒక విశేషణ వ్రతమో మహత్యమో చెబుతూ ఉంటారు. ఇప్పుడు కార్తీక మాసం ప్రారంభం. ఈ కార్తీక మాసంలో ఏదైనా మహత్యం ఉంటే చెప్పండి అయ్యా అని చెప్పేసి వినయపూర్వకంగా అడుగుతున్నారు. అలా అడిగిన వెంటనే ఎంతో ఆనందపడిపోయారు సౌనకాది మహాములు కూడా. శిష్యులంతా ప్రేమగా అడుగుతుంటే గురువు గారు కూడా చెప్పాలని ఆయనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే చక్కటి విషయం అడిగారు. అయ్యా మీరు నన్ను ఏ విధంగా అడిగారు? అలాగే సాక్షాత్తు పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది. పరమేశ్వరుడు చెప్పాడు కార్తీక మహత్యం కోసం. ఆ విధానాన్ని తెలుసుకుని విష్ణుమూర్తి లక్ష్మీదేవి చెప్పాడు. అక్కడి నుంచి విష్ణుమూర్తి దగ్గర నుంచి బ్రహ్మదేవుడు తెలుసుకుని బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఆసక్తిగా నారద మహాముని తెలుసుకున్నాడు. నారద మహాముని త్రిలోక సంచారి. ఆయన ఆ విషయాన్ని చెప్తుంటే నేను కూడా విన్నానయ్యా. వశిష్ఠ మహర్షి చక్కగా ఈ విషయాన్ని తెలుసుకున్నారు. ఆ వశిష్ఠ మహర్షి దగ్గర నేను కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నాను. వశిష్ఠుడి దగ్గర నుంచి జనక మహాముని ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. ఈ విధంగా తెలుసుకున్న జనక మహారాజు అనగా ఒకానొక సందర్భంలో కార్తీక మాసం ప్రారంభమయ్యే సందర్భంలో సిద్ధాశ్రమానికి వెళ్తూ ఉన్నారు ఆయన. వెళ్తూ ఉండే సందర్భంలో వశిష్ఠ మహర్షికి దైవ కార్యం కోసం ఒకనాడు జనక మహారాజుతో వెళ్ళారు. అటు వెళ్తున్న సందర్భంలో వశిష్ఠ మహాముని ఆ జనక మహారాజుకి వచ్చి ఎంతో ఆనందపడు మహారాజు గారు, ఆహా సాక్షాత్ వశిష్ఠ మహాముని మా వద్దకు వస్తున్నారు అని చెప్పేసి బంగారపు ఆసనం వేసి కూర్చోబెట్టాడు. మహాత్మా మీ దర్శనం వల్ల నా రాజ్యము నేను అందరం పునీతమయ్యా. సకల శుభకరమైనటువంటి మీ పాదం మోపగానే నాకు ఎంతో అదృష్టం కలిగింది. నేను చేసే ఏమిటి పుణ్యకార్యం, దైవ కార్యం ఏంటి అని చెప్పండి అయ్యా నేను చేస్తాను. ఆ మాటలు విన్న వెంటనే వశిష్ఠ మహర్షి ఎంతో ఆనందపడిపోయి, ఓ రాజోత్తమ నీకు సర్వం శుభం కలుగాక. నేను నా ఆశ్రమానికి పోవచ్చు నీ వద్దకు వచ్చాను. నా ఆశ్రమంలో ఒక యజ్ఞం జరగవలసింది. దానికి కొద్దిగా ద్రవ్యావసరం. కాబట్టి అది నీవు ఏమాత్రం తగ్గవు, ఇస్తావు. అందుకే ఇటు మీదకి వచ్చానయ్యా అని అన్నాడు. తప్పకుండా ఇస్తాను స్వామి. ఆ యజ్ఞానికి కావాల్సినటువంటి ద్రవ్యాన్ని నేను సమకూరుస్తాను. అయితే నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న కోరిక ఉందయ్యా. మీ దగ్గర నుంచి ఏదో ఒక విషయం తెలుసుకోవాలి పుణ్యకార్యమని. ఏదైనా ఉంటే చెప్పండి అయ్యా ఒక మంచి విషయం అని చెప్పేసి ఎంతో వినయపూర్వకంగా ఆయన చక్కగా అడిగారంటండి. ఆ వెంటనే అంతటా వశిష్ఠుడు జనక మహారాజు చూసి, రాజా నువ్వు అడిగిన దానికి చక్కగా చెప్తాను, శ్రద్ధగా వినవయ్యా, భక్తి శ్రద్ధలతో వినవయ్యా. అధిక ఫలం ఇచ్చేటువంటి ఒక ధర్మ మార్గం అనేది ఒక మహత్యం ఉన్నది. అదే కార్తీక పురాణం. అది వింటే చాలయ్యా సర్వ పాపములు నశించిపోతాయి. అంత గొప్పదయ్యా అన్నాడు. అయితే అది ఏ విధంగా చేయాలి అని తెలుసుకుంటున్నాడు. అంతటా వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా సూర్యుడు తులా సంక్రమణందు ఎప్పుడైతే వస్తున్నాడో ఆ రోజునాడు మంచి మనసుతో కార్తీక మాసంలో చేసే స్నానము, దానము, పితృశ్రాద్ధము, అర్చన మొదలవన్నీ కూడా అక్షయ ఫలం కలుగును. కాబట్టి కార్తీక వ్రతము
తులా సంక్రమం ప్రారంభం నుండి కానీ కార్తీక శుద్ధ పాడ్యమి మొదలుకొని కానీ ప్రారంభం చెయ్యాలయ్యా ఈ వ్రతము. ఓ దామోదర, నేను ఈ వ్రతాన్ని చేస్తున్నానయ్యా అని ఆ స్వామివారు నమస్కారం చేసుకోవాలి. అలా చేసుకున్న అనంతరం కూడా సంకల్పం చేసి కార్తీక స్నానము ప్రారంభం చేయాలి. కార్తీక మాసం నందు సూర్యోదయమునకు ముందు కావేరీ నదిలో సమీపం ఉంటే కావేరీ నది, లేదంటే మన వద్ద ఉన్న ఏ నది అయితే ఆ నది, ఆ నది యందు స్నానం చేయటం మంచి ఫలితం కలుగును. సూర్యుడు తులారాశిలో ప్రవేశించినంతనే త్రిలోక పావనము గంగా నది ద్రవరూపముగా సమస్త నదీ జలాలలో ప్రవేశించును. అదేవిధంగా కార్తీక మాసం వలన చెరువుల యందు, బావుల యందు, కాలువల యందు అన్నిటి యందు కూడా సాక్షాత్ హరి నివసించును. కనుక కార్తీక మాసంలో గంగాకి నమస్కారం చేసి, ఆ గంగాదేవికి నమస్కారం చేసి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి శుద్ధుడై మంత్రముల వలన భైరవుని ఆజ్ఞతో పొంది మొలలోతు నీలయందు స్నానం ఆచరించాలి ముందుగా. తరువాత సాక్షాత్తు దేవ ఋషి తర్పణ, పితృతర్పణ గావించి నారాయణ స్మరించాలి. అకర్షణ మంత్రం పఠించవలను. బ్రొటను వేలు కొనతో జలమును లోపల ఆచమనం చేసి తీర్థం తీసుకుని అచ్చట మాత్రమే యక్షతర్పణ చేసుకుని తరువాత మొలకు ధరించిన వస్త్రమును విడిచి నీళ్లు వదిలి ఆచమనం గావించి శిరస్సు తప్ప మిగిలిన దేహమంతా కూడా తడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకుని కొత్త బట్టలు కొట్టుకోవలను. తదుపరి గోపీ చంద్రములతో ఊర్ధ్వపుండ్రములతో 12 సార్లుగా భస్మం ధరించి సంధ్యావందనం చేసుకుని గాయత్రి మహామంత్రపం చేసుకుని పిమ్మట ఉపాసన చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి పుష్పముతో హరిని కాలగ్రామమందు భక్తితో షోడశ ఉపచారాలు 16 రకాలుగా పూజ చేసుకుని అటు పిమ్మట కార్తీక మహాపురాణం చదివి కానీ విని కానీ ఇంటికి పోయితే భక్తి శ్రద్ధలతో దేవతాన్ని గావించి వైశ్వదేవము నెరవేర్చుకుని భోజనం చేసి ఆచమనం గావించి పురాణ కాలక్షేపం జరుపుతాను. సాయంత్రము కృష్ణాలయం ముందు కానీ శివాలయంలో కానీ శక్తి కొలది దీపాలు పెట్టి లక్ష భోజ్యాలు స్వామిని పూజించి విష్ణు స్తోత్రం చేయాలి. ఈ విధంగా శివస్తోత్రం కానీ చదివి నమస్కారం చేయవలను. ఇట్లా కార్తీక మాసమును భక్తి శ్రద్ధలు చేయవారు వైకుంఠం పొందుదరయ్యా. కార్తీక వ్రతం ఆచరించిన బ్రాహ్మణుడు కానీ, క్షత్రుడు కానీ, వైశ్యుడు కానీ, రుద్రుడు కానీ, మునీశ్వరుడు కానీ, స్త్రీ కానీ పునరావృత్తి అందరూ కార్తీక వ్రతం ఆచరించిన వాడిని చూచినా చాలా రోజు ఆ రోజు చేసిన పాపం వెంటనే పోతుందయ్యా అనే విషయాన్ని చక్కగా వశిష్ఠుడు ఆ జనక మహారాజు విషయాన్ని సౌనికాది మహామునులందరూ కూడా సూతుల వారు చెప్పారు. కార్తీక మాస పురాణే ప్రథమోధ్యాయ సమాప్త. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.